శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కొన్ని మంత్రాలు ఈరోజు తెలుసుకుందాం. అందులో ఒక మంత్రం మనకి దిష్టి దోషాలు, గ్రహ దోషాలు పిల్లలకి ఎక్కువగా తగులుతూ ఉంటాయి. అలాంటివన్నీ లేకుండా పిల్లలకి జ్వరాలు ప్రయోగ దోష బాధలు గట్రా తొలగడానికి ఆ దుర్గాదేవి ఇంద్రాణిగా మనకి తెలుసు కదా. ఆ ఇంద్రాణి యొక్క స్తుతి ఈరోజు చేసుకుందాం. ఆ ఇంద్రాణి యొక్క స్తుతి చేసుకుందాం. చూసి చదవండి, చూసి చదవడానికి ప్రయత్నించండి. చూసి చదవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే తప్పులు లేకుండా చదవగలం. అందుకు చూసి చదవాలి అని చెప్తూ ఉంటాం అందరం కూడా. ఓం ఈ శ్లోకం మనం ఒక 11 సార్లు చదివి విభూది వాళ్ళకి బొట్టు పెడితే ఎటువంటి దిష్టి దోషాలు ఉండవు. అలాగే జ్వర పీడలు గట్రా తొలగిపోతాయి అన్నమాట. అందుకు ఈ మంత్రం మనం చదువుతూ ఉండాలి. త్రిపాద్ భస్మ ప్రహరణాస్త్రే శిరా రక్తలోచన సమే ప్రీతిం సుఖం దద్యాత్ సర్వమయా పతిజ్వర. ఈ మంత్రం మనం 11 సార్లు చదివి పిల్లలకి బొట్టు పెట్టడం వల్ల, విభూది పెట్టడం వల్ల వాళ్ళకి జ్వరాలు పీడలు దిష్టి దోషాల నుంచి తొలుగుతాయని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఇంద్రాణి మంత్రాన్ని చదువుకొని పిల్లలకి బొట్టు పెడతారని చెప్పి, విభూది పెడితే మనం బయటికి తీసుకుని వెళ్ళినా ఎటువంటి దోషాలు ఉండవని చెప్పి పెద్దలు చెప్పారు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మరింత మందికి చేరే విధంగా చూస్తారని కోరుకుంటూ సెలవు. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హింద్.